నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఈరోజు టు ది పాయింట్లో భాగంగా మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పబోతున్నాను. అతిలోక సుందరి అనగానే మనందరికీ గుర్తొచ్చే పేరు శ్రీదేవి. సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి శ్రీదేవి. ఇంత స్పెషల్ ఎందుకంటే ఆమె చరిష్మా అలాంటిది. హీరోయిన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేయడం సంగతి అటుంచితే ఆడియన్స్ గుండెల్లో చెరిగిపోను చోటు సంపాదించింది శ్రీదేవి. 2018లో ప్రమాదవశాత్తు ఆమె మరణించినప్పటికీ సందర్భం వచ్చిన ప్రతిసారి ఆమెను గుర్తు చేసుకుంటూనే ఉంటారు తెలుగు ప్రేక్షకులు. అలా శ్రీదేవి 60వ బర్త్డే సందర్భంగా ఇప్పుడు ఆమెకు గూగుల్ అరుదైన రీతిలో గౌరవాన్ని అందించింది. తమిళనాడులో పుట్టిన శ్రీయమ్మ ఎంగర్ అయ్యప్పన్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరు మార్చుకొని శ్రీదేవి అయింది. టీనేజ్లోనే హీరోయిన్ అయిపోయి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీల్లో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈమెకు మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి తన నటనతో సినీ ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు అరుదైన గౌరవం శ్రీదేవికి లభించింది. ఈ బ్యూటీ 60వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం గూగుల్ తన డూడుల్గా శ్రీదేవి ఫోటోను డిస్ప్లే చేసింది. మంచి కలర్ఫుల్ లుక్లో డ్యాన్స్ చేస్తున్నట్లు ఉన్న శ్రీదేవిని చూస్తే దేవత సినిమాలోని ఎల్లువచ్చే గోదారమ్మ పాటనే గుర్తొస్తుంది. ఇలా గూగుల్ శ్రీదేవిని గౌరవించడం ఆమె ఫ్యాన్స్ని ఇప్పుడు ఫుల్ ఖుష్ చేస్తుంది. ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతోంది. సో ఏది ఏమైనా శ్రీదేవి 60వ బర్త్డేలోకి అడుగుపెట్టింది. అతిలోక సుందరిగా మనందరి గుండెల్లో ఎప్పటికీ శ్రీదేవి నిలిచి ఉంటుందనే చెప్పాలి. సో ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ డిజిటల్.